ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో ఎంపీ కేసినేని చిన్నికి నిరసన సెగ తగిలింది. తొలి అడుగు కార్యక్రమంలో ఓ మహిళ ఎంపీని నిలదీశారు. గతంలో 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1700 రూపాయలు వస్తుందని ప్రశ్నించారు. దీంతో చేసేదేం లేక గత ప్రభుత్వం తప్పిదమంటూ అక్కడి నుంచి జారుకున్నారు ఎంపీ కేసినేని చిన్ని. రైట్, ప్రజలు నిలదీస్తున్నారు నాయకులను. కరెంటు బిల్లుల మోత ఏ రకంగా మోగిస్తున్నారో, వాళ్ళకి ఏ రకంగా భారంగా మారిందో డైరెక్ట్గా చిన్నిని నిలదీస్తున్న ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో కేసినేని చిన్నిని డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భాలు చాలా చోట్ల జరుగుతుండడం మనం చూస్తున్నాం. నాయకులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళు మెల్లగా జారుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏంటి కరెంటుల బిల్లుల మోత ఏ రకంగా మోగుతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది సుపరిపాలనలో మొదటి అడుగు అంటూ టీడీపీ నేతలు ఇంటింటికి ప్రచారం చేయాలంటూ ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే వెళ్ళిన ప్రతి చోట కూడా టీడీపీ నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయని చెప్పొచ్చు. ప్రజల నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో హామీలతో పాటు భారాల మోతకు సంబంధించి నాయకుల్ని ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీల వర్షాలు కురిపించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1500 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ చిన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి సుపరిపాలనలో వెళ్ళినప్పుడు మహిళలు నిలదీసిన పరిస్థితి కనిపించింది. గతంలో 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఇప్పుడు 1700 రూపాయలు కరెంటు బిల్లు వచ్చిందంటూ వాళ్ళు ప్రశ్నించడంతో ఒక్కసారిగా మంత్రి కలుగుతున్నారు. ఎందుకంటే చాలా సెలెక్టెడ్ చేసుకుని ఇల్లు మాత్రమే మంత్రులు తిరుగుతున్నారు, టీడీపీ నేతలు తిరుగుతున్నారు. అందరికీ తిరగట్లేదు. టీడీపీ కార్యకర్తలు లేకపోతే ఆర్కోర్ ఫ్యాన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు మాత్రమే తిరుగుతూ సుపరిపాలన మొదటి అడుగు నేను పూర్తి చేసే అవసరం చెప్తున్న నేపథ్యం అక్కడ కూడా ఈ రోజు షాక్ తగ్గిందనే చెప్పాలి. దీంతో గత ప్రభుత్వ హయాంలోనే ఈ కరెంటు బిల్లు పెరిగాయి అంటూ జారుకునే ప్రయత్నం అయితే చేశారు. అయినా కానీ 2022, 23, 24 ఈ 3 ఏళ్లలో కూడా కరెంటు బిల్లు పెరగలేదు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో కరెంటు బిల్లు పెరిగాయి. 500 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు 1700 రూపాయలు వచ్చిందంటూ ఎంపీ నిలదీసిన పరిస్థితి కనిపించింది. ఇది ఒక్కచోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ టీడీపీ కార్యకర్తలు సుపరిపాలనలో మొదటి అడుగు జరుగుతుంటే ప్రతి చోట కూడా ఇటువంటి అనుభవాలు టీడీపీ కార్యకర్తలు ఎదురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతో పాటు సూపర్ సిక్స్ కి సంబంధించి అనేక పథకాలు మాకు అందట్లేదంటూ చెబుతున్నారు. గతంలో పెన్షన్ ఎవరైనా అప్లై చేస్తే 90 పెన్షన్ వచ్చే పరిస్థితి, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాల కాలంలో పెన్షన్ రాలేదంటూ కూడా ఆ మహిళ ఎంపీని నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. అన్నింటినీ కూడా మేము నోట్ చేసుకుంటాం, మీ సమాధానం కల్లాడి ఇస్తామంటూ కూడా మంత్రి అక్కడి నుంచి జారుకున్న పరిస్థితి అయితే పశ్చిమ నియోజకవర్గంలో కనిపించిందని చెప్పాలి. హరి ఓకే.